అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి ఆది సంభూతుడా, సర్వోన్నత స్థలంలో నిత్యము నువ్వే స్తుతించబడుతున్న దేవుడు అయ్యా. నువ్వే ఘనపరచబడుతున్న దేవుడువు, నువ్వే హెచ్చరించబడుతున్న దేవుడు నాయన. నీకే స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు ఘనత మహిమలు చెల్లించున్నాము నాయన. అల్పులము అయోగ్యులము ఏ అర్హత లేనటువంటి వారిము నాయన. మమ్ములను తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నాయన నిలబెట్టి నీ వాక్యము ప్రకటించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నాయన, కేవలం నువ్వు చూపించిన కృపను బట్టి నాయన మీకే కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము నాయన. మీకే ఘనత మహిమలు చెల్లించున్నాము నాయన. మరలా తండ్రి ఈ యొక్క సువార్త ఛానల్ ద్వారా చెప్పబడుతున్న వాక్యాన్ని నాయన ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే వారి యొక్క జీవితంలో కార్యంలో జరిగించి ఆత్మబలము చేకూర్చులాగన మీరే వారితో మాట్లాడి నీ సన్నిధానంలో నిలబెట్టమని నాయన చెప్పబడే వాక్యాన్ని నాయన పరిశుద్ధాత్మదేవుడు మీరే మాట్లాడుతున్నందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించు. చెప్పబడుతున్న వాక్యాన్ని విన్న వాక్యాన్ని వారి యొక్క హృదయములలో ఫలింపజేయలాగిన కృప కనికరం చూపించి దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్యా మీ యొక్క అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకని ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు నీ జీవితంలో లేకపోతే నువ్వు ఈ లోకంలో బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. దేవుడు అందుకే తన పరిశుద్ధ వాక్యం ద్వారా దేవుడే హెచ్చరించి చెప్తున్న మాట, మన అపరాధముల చేత మన పాపముల చేత సచ్చిన వారమై మనం ఉండగా ఆత్మలో చనిపోయాం. మనము శరీరంలో ఏదో జీవించున్నాయి అంతే, కానీ ఈ శరీరం శాశ్వతం కాదు కదా పరలోక రాజ్యం వెళ్ళడానికి. నీకు ఆత్మ శాశ్వతం కనుక దేవుడు హెచ్చరించి చెప్పే మాట అదే కదా. శరీరంలో చచ్చిపోయావు నువ్వు, కానీ ఆ శరీరంలో నువ్వు బ్రతుకున్నా కానీ ఆత్మలో చచ్చిపోయావు. ఆత్మలో చచ్చిపోతే మరి పరలోక రాజ్యం ఎలా వెళ్తావు? ఈ శరీరంతో పాటు రేపొద్దు నిత్య నరకాగ్నికి కదా వెళ్ళేది. అందుకని మీరు ఇంతకుముందు ఏదైతే క్రియలు చేస్తున్నారో సచ్చిన వారు ఉన్నారు, ఆ యొక్క దుష్టుడి యొక్క అబంధ హస్తంలో ఇరుక్కుపోయి ఉన్నారు కనుక, ఇంతకుముందు ఆ విధంగా జీవిస్తున్నారు కనుక ఆ జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి ఆ జీవితాన్ని అంతటి తీసివేసి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. కొత్త శిశువు పుట్టినలాగున మీరు కూడా మొత్తం మారు మనసు కలిగి దేవుని వైపు తిరగండి. ఇంతకుముందు నువ్వు ఏ విధంగా జీవించేవో నాకు తెలియదు దేవుని బిడ్డ. ఇంతకుముందు ఏ విధంగా నువ్వు బ్రతుకుతున్నావో నాకు తెలియదు. దేవుడు నీకే ఈరోజు హెచ్చరించి చెప్తున్న మాట, ఇంతకుముందు జీవితం సంగతి వదిలేసేసి ఇప్పుడు జీవితం గురించి, రాబో జీవితం గురించి, రాబో పరలోక రాజ్యంలో నీ స్థానం పెట్టుకోవడానికి గురించి నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నీ అపరాధములను నీ అక్రమములను వాటిలన్నిట్లో తీసివేసుకుని సన్నిధానంకి రమ్మని చెప్పేసి నా దగ్గరకు వచ్చి నా అడగమంటున్నాడు, పొందుకోమంటున్నాడు. పశ్చాత్తాపానికి మించింది వేరొకటి లేదని దేవుడే తన వాక్యం ద్వారా సెలవిచ్చినాడు. ఎందుకంటే సహజంగా మనిషి పాపంలో పడిపోయే స్థితిలో ఉంటాడు. కానీ దాని నుంచి తెలుసుకొని నువ్వు లెగిచి
నా వైపు తిరిగితే నీకు ఆ యొక్క జీవితాన్ని ఇస్తానని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు దేవుని బిడ్డలారా. అందుకనండి ఇంతకు ముందు మనము ఈ ప్రపంచం ధర్మం చొప్పున ఈ ప్రపంచంలో ఏదైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో మనం జీవించడానికి ఏదైతేనో వాటి ప్రకారం నడుచుకుంటున్నాం, కానీ దేవుడి వైపుకి రాలేకపోయాం కనుక ఇప్పుడన్నా ఈ సమయం నీకు దేవుడు ఎందుకని ఇచ్చాడో, ఈ వాక్యం ద్వారా దేవుడిని ఎందుకని నీతో మాట్లాడుతున్నాడో ఒక్కసారి నిన్ను గమనించుకో దేవుని బిడ్డ అని హెచ్చరించి చెప్తున్న మాట దేవుడు. హెచ్చరించి చెప్తున్న మా పరిశుద్ధ గ్రంథం ద్వారా నీకు హెచ్చరించి చెప్తున్న మాట ఒక్కసారి గమనించుకో. మునుపు నడుచుకున్నావు కానీ ఇప్పుడు అయితే ఆ శరీర సంబంధ కోరికలన్నింటిని బంధించి వాటిలన్నింటినీ లయపరిచి కర్మ వారి వల్ల నువ్వు స్వభావసిద్ధంగా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించావు కనుక వాటిని విడిచిపెట్టమని దేవుడు నేను వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు దేవుని బిడ్డ. ఇంత గొప్ప వాక్యాన్ని దేవుడు ఇస్తున్నందుకు నీవు మరి దేవుడికి నువ్వు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నావు, ఏ విధంగా దేవుడి వైపు తిరుగుతున్నావు, దేవుడి వైపు ఏ విధంగా నడుచుకుంటున్నావు అని చెప్పని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ప్రతి దుష్టుడు అనేక విధములుగా మనుషులను నాశనం చేసి ప్రేరేపించి దేవుని నమ్ముకున్న బిడ్డల్ని అదే విధంగా నడిపిస్తున్నాడు. దేవుని నమ్ముకొని బిడ్డలను కూడా తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కనుక ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నమ్ముకొని దేవుడి యొక్క వివేచన జ్ఞానంతో మనం పొందుకొని దేవుడి సన్నిధిలో నిలబడాలని చెప్పని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తానని చెప్తున్నాడు దేవుని బిడ్డ. ఒక్కసారి మనము మన యొక్క జీవితంలో పరిశుద్ధ గ్రంథము మన కోసము అనేకమైన హెచ్చరికలు సూచనలు దేవుడు మనకు చూపించాడు. సాతానుడు అనేక విధంగా మోసం చేస్తున్నాడు. ఆ మోసంలో పడిపోయి మీరు కూడా జారిపోవద్దని హెచ్చరిక చెప్తున్నాడు. కనుక దాన్ని బట్టి మనల్కి ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి హెచ్చరించిన హెచ్చరికను బట్టి జాగ్రత్త పడదామని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గంలో నడుచున్న బిడ్డ దేవుడు నా హృదయానుసారన్న యొక్క ఒక ప్రవక్త, ఒక రాజు గొర్రెల యొక్క దొడ్డిలో నుంచి పైకి తీసుకొచ్చి అతన్ని ఇజ్రాయెల్ మీద రాజుగా చేసినటువంటి యొక్క రాజు తన యొక్క ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఏ విధంగా అయితే మాటని అతిక్రమించి ఆ అతిక్రమం ద్వారా తన మీదకే కాకోకుండా తన ప్రజల మీదకి, తను పరిపాలించే యొక్క ప్రజలందరి మీదకి శాపము తెచ్చుకోవడానికి కారకుడయ్యాడు. ఇది ఎవరి త్రూ జరిగింది అని అంటే సాతాను త్రూ జరిగింది, దుష్టుల త్రూనే జరిగింది. ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్న సమయంలో వాడు దేవుడితో ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నాడు, ఇంకా మన ఏం చేయలేమన్న యొక్క వాడు వదలడు. నేను ఏ విధంగా అయితే ఆత్మీయ స్థితిలో దేవుడితో పాటు నువ్వు ఎదుగుతున్నావో ఆ ఎదుగుతున్నప్పుడు ఆ ఆత్మీయ స్థితి నుంచి ఏదో ఒక విధంగా నేను పడదవాలని వాడు ప్రయత్నిస్తానే ఉంటాడు. నీ జీవితంలో నువ్వు ముందుకు సాగుతున్న సమయంలో దేవుడితో ఇంకా ఎదుగుతూ ఉన్న సమయంలో కూడా వాడు నీ జీవితంలో నీ ప్రాణం పోయేంత వరకు వాడు నీ వెంటే ఉండి ఏదో ఒక విధంగా దేవుడి నుంచి నిన్ను దూరపరచాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు దేవుని బిడ్డ. మనం మాట్లాడుకున్న యొక్క ఇజ్రాయేల్ రాజు గురించి వాక్య గ్రంథంలో మనం ధ్యానించుకుందాం దేవుని బిడ్డ. ఎంత గొప్ప ఆత్మీయ స్థితిలో ఎదిగిన రాజును కూడా వాడు ఆ విధంగానే ప్రేరేపించి ఇజ్రాయేల్ అందరి మీదకి తన మీదకి శ్రమ తెచ్చుకోవడానికి రాజు వారు కార్యం జరిగించాడు. ఒక్కసారి మనం గమనిద్దాం దేవుని బిడ్డలారా. మొదటి దినవృత్తాంత గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనం చదువుదాం. ఆ తరువాత సాతాను ఇజ్రాయేలుకు విరోధముగా లేచి ఇజ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి
బెర్షెబా మొదలుకొని దాను వరకు నుండు ఇజ్రాయేలును వారి సంఖ్య నాకు ఎంచి ఇజ్రాయేల్ అందరిని ఎంచి వారి సంఖ్య నాకు తెలియజేయుటకై నా యొద్దకు దానిని తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే నూరంతలు ఎక్కువ మంది చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ యొక్క విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడలా ఇజ్రాయేల్ మీదకు శిక్ష కలుగును అని మనవి చేసెను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇజ్రాయేల్ దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. మన వాక్యంలో మనం మాట్లాడుకుని చెప్తున్న దాన్ని బట్టి ఒక క్రైస్తవ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో జీవిస్తున్న క్రైస్తవ జీవితంలో ఒక రాజు అయినా కావచ్చు, ఒక అధికారి అయినా కావచ్చు, ఒక ఏలిక అయినా కావచ్చు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ సాతానుడు నిన్ను పాడదోయడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడని మనం వాక్యంలో చెప్పుకున్నాం కదా దేవుని బిడ్డలారా. అదే సాతానుడు ప్రేరేపణ ద్వారా రాజు యొక్క మైండ్లో, తలంపులో, ఆలోచనలో తన ప్రజలను పరిపాలిస్తున్న ప్రజలను నాశనం చేయడానికి సాతానుడు రాజులోకి ప్రవేశించి రాజు యొక్క తలంపు ఆలోచనలో చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచన తీసుకొచ్చి దేవుడికి వ్యతిరేకమైన అతిక్రమం చేసేలాగా కార్యం జరిగించాడు దేవుని బిడ్డ. అప్పటికి సైన్యాధిపతి అయిన యోవాబు చెప్తాను దేవుడు యోవాబు ద్వారా హెచ్చరించాడు. యోవాబు ద్వారా హెచ్చరించిన కానీ వినలేదు. ఎందుకంటే ఒక రాజ్యానికి రాజు పరిపాలిస్తున్నప్పుడు అతని మాట చెల్లుబాటు అవ్వాలని చెప్పేసి అతను అనుకుంటాడు కనుక అతను సైన్యాధిపతి అయిన యోవాబు మాటను వినలేకపోయాడు. ఇక తప్పదు అని చెప్పేసి అతను యోవాబు చెప్పినా కానీ రాజు వినలేదు కనుక అతను కార్యక్రమం జరిగించి వచ్చేసాడు దేవుని బిడ్డ. ఇప్పుడు ఇది అయిపోయింది. జరిగిపోయిన తర్వాత 21వ అధ్యాయము 9 నుంచి 13 వచనం చదువుతాం దేవుని బిడ్డ. యెహోవా దావీదునకు దర్శకుడు గాతుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములలో నేను నీ ఎదుట నుంచున్నాను. వాటిలో ఒక దానిని నువ్వు కోరుకునేలా దానిని నీకు చేయుదును. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లా, నేను 3 ఏండ్ల పాటు కరువు కలుగునట్లు 3 నెలల పాటు నీ శత్రువులకతి దూసి నిన్ను తరుముగా నీవు వారేవిట నిలవలేక నశించిపోవుట 3 దినముల పాటు దేశమంతటా యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇజ్రాయేల్ దేశమంతటా నాశనము కలుగు చేయుట అను వీటిలో ఒక దానిని నువ్వు కోరుకున్న నెడల యెహోవా సెలవిస్తున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ఉత్తరం ఇయ్యవలనో దాన్ని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృప గలవాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో పలికెను. దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్యాన్ని బట్టి సాతానుడు దావీదు మహారాజును ప్రేరేపించాడు. ఏమనంటే ప్రజలు ఎంతమంది ఉన్నారు, కత్తి దూసేవారు ఎంతమంది ఉన్నారు, అంగబలం ఎంతమంది ఉంది, ఆర్థిక బలం ఎంతమంది ఉంది, రకరకాలుగా సైన్యంలో పనిచేసేవారు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అన్నీ తెలుసుకురామన్నప్పుడు యోవాబు ద్వారా హెచ్చరిస్తే ఆ మాట వినకపోయినప్పుడు ఇదేంటంటే ఒక మాట దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు దుష్టుడు అనేక విధములుగా మన ఆత్మీయ స్థితిని బట్టి మనకి గర్వాన్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మంచిగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే ఆ ఆత్మీయ స్థితిని బట్టి నిన్ను ఏదో ఒక విధంగా దేవుడికి వ్యతిరేకంగా నిన్ను నీవు హెచ్చించుకోవడానికి,
నిన్ను నీవు గణపరుచుకోవడానికి, నిన్ను నీవు అందరి ముందు ఇచ్చేసుకోవడానికి సాతానుడు ఏదో ఒక విధంగా నీలో ఒక ప్రేరేపణ కలగజేస్తూ ఉంటాడు దేవుని బిడ్డ. అటువంటి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండమని, అటువంటి వచ్చినప్పుడు నీవు నిన్ను తగ్గించుకొని ఇది సాతానుడి ద్వారా కలిగిందని చెప్పని ఆత్మలో తెలుసుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు అది నీ నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దావీదు మహారాజు ఆ యొక్క ఆత్మీయ స్థితిలో వచ్చుకున్నప్పుడు తాను ఏదైతే మనసులో సాతాను కల్పించాడో ఆలోచన బట్టి ఏం చేశాడంటే ఇమ్మీడియట్లీ దేవుడి సన్నిధికి రాలేకపోయాడు. దేవుడి సన్నిధి పశ్చాత్తంతో ఒప్పుకోలేకపోయాడు. యోబు ద్వారా దేవుడు హెచ్చరించి చెప్పినా కానీ, సైన్యాధిపతి అయిన యోబు ద్వారా దేవుడు హెచ్చరించి ఆ మాట చెప్పినా కానీ, దేవుడు నీకు ఈ చిన్న స్థితిలోంచి పై స్థితిలో వరకు నిన్ను ఉంచాడే, అంత పెద్ద స్థితికి నీ తీసుకొచ్చినప్పుడు నువ్వు నీ సైన్యాన్ని దేవుడు సైన్యం కానీ నీ సైన్యం ఎట్లా ఎంచుకుంటావు, నువ్వెందుకు హెచ్చించుకుంటావు అని యోబు ఇండైరెక్ట్గా చెప్పినా కానీ అర్థం చేసుకోలేకపోయాడు రాజు. అంతే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అనేక విధంగా మనము ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడు లేదంటే ఆర్థికంగా ఉంటున్నప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చెప్పని, అది ఆర్థిక పరంగా కావచ్చు, ఆత్మీయ పరంగా కావచ్చు, ఏదో ఒక విధంగా మనం నాశనం చేయాలని చెప్పేసి అని కొన్ని కావాలని చెప్పి సాతాను మనం కల్పిస్తూ ఉంటాడు. చూడరాని చూపిస్తూ ఉంటాడు, వినరాని తినిపిస్తూ ఉంటాడు. మన దగ్గర ఏదైనా ఆర్థికంగా సమృద్ధిగా ఉంటే దాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చెప్పిస్తూ ఉంటాడు. వాడు చేసేదంతా నాశనమే. దేవుని బిడ్డలు నాశనం చేసమే వాడు చేసేది. ఏదో ఒక విధంగా నువ్వు ఎదగొద్దు అంతే. వాడు కుళ్ళు గలవాడు, నువ్వు బాగుపడి చూడలేనివాడు, అసూయ గలవాడు, ద్వేషం గలవాడు, పగగలవాడు, ప్రతీకారం చేయవాడు, ఎన్ని అపవాది లక్షణాలు దేవుని బిడ్డలారా. అందుకని మీరు పోరాడేది వారితో పోరాడండి అంటాడు. నీతి న్యాయములు దేవుడితో పోరాడొద్దు. మళ్ళీ ఇంకా వాడు ఉల్టా నీకు వ్యతిరేకంగానే దేవుడి మీద రివర్స్ డ్రామా చెప్పిస్తూ ఉంటాడు. ఆ తలంపులతో ఆలోచన తీసుకొచ్చి నువ్వు ఇంతగా దేవుని స్తుతిస్తున్నావే, నేను ఆరాధిస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావే, గణపరుస్తున్నావే, మరి నీకేం చేశాడు, నువ్వు నాశనం పడిపోయావు. ఏదన్నా కావచ్చు, ఆర్థిక పరం కావచ్చు, అనారోగ్యపరం కావచ్చు, ఏదైనా కావచ్చు, నిన్ను ఆత్మీయ స్థితిలో నుంచి కాడు వాడు పరదోయడానికి అదే కారణం దొరుకుతూ ఉంటాడు. వాడు ప్రతి క్షణము నీ చుట్టూ, నీ యొక్క తలంపుల చుట్టూ, నీ ఆలోచన తిరుగుతూ ఉంటాడు. వాడికి కనుక నువ్వు కొంచెమైనా వాడికి ఆలోచన తలంపు కలగజేస్తే ఇమ్మీడియట్లీ నిన్ను పాడదోయడానికి వాడు ఒక క్షణం పట్టదు దేవుని బిడ్డలారా. అందుకనే ప్రతి క్షణము ప్రతి సమయమును మెలకుగా ఉండి ప్రార్థనలో గడపమంటాడు దేవుడు. వివేకంతో ఆలోచించమంటాడు, శాంతి సమాధానంతో ఉండమంటాడు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో ఒక విధంగా భౌతికంగా శ్రమ లేకపోయినా కానీ మనసులో శ్రమ కల్పిస్తూ ఉంటాడు, మనసులో ఏదో ఒక ఆలోచన కల్పిస్తూ ఉంటాడు. ఏదో ఒకటి చూడరాని చూసినప్పుడు, ఒక చెడు చూసినప్పుడు దాని ప్రభావం నీ మీద ఎక్కువ పడేటట్టు చేసి ఇంతకుముందు చూసిన దాన్ని బట్టి నిన్నేం చేస్తాడంటే అదే తప్పులు పాపంలో చేసినప్పుడు దాన్ని భూతద్దంలో చూపిస్తూ ఉంటాడు, దానిలో ఆనందించమంటూ ఉంటాడు. చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, ఆలోచన కలిగేసిన వాటికి దూరంగా వెళ్ళిపోమని దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు దేవుని బిడ్డ. ఆనాడు రాజుకు ఆ విధంగా ఆత్మీయ స్థితిని పొందుకున్న సమయంలో నేనే రాజుని, నాకింత పవర్ ఉంది, నాకింత శక్తి ఉంది గర్వపడడానికి సాతానుడి ప్రేరేపణ ద్వారా ఆ విధంగా చేశాడు కనుక దేవుడు వెంటనే గాదు ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా హెచ్చరి చెప్తున్న మాట, 3 విషయాలు నీ ముందు పెడుతున్నాను. 3 నెలలు నీ శత్రువులు తరుగుతూ ఉంటారు, అది కావాలా కోరుకో. లేదను అంటే కరువు ఖడ్గంతో 3 దినములు అంటే 3 దినములు కరువు ఖడ్గం వచ్చిందంటే అసలు దేశమే నాశనం అయిపోద్ది. ఒక తెగులు వస్తే దేశమే నాశనం అయిపోద్ది. చూసాం కదా, ప్రపంచంలో చిన్న తెగులు ద్వారా మనము
అల్లకొల్లోలంగా అయిపోతున్నాము. 3 దినమా తెగులు వచ్చిందంటే అసలు బ్రతకగలరా? దుష్టుడు ఏదో విధంగా దేవుని బిడ్డలు నాశనం చేయాలనే వాడు ప్రయత్నం దేవుని బిడ్డ. అది గమనించి ముందుకు సాగమని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరించి చెప్తున్న మాట. దేవుని బిడ్డ చివరికి ఒప్పుకుంటాడు. నేను ఇరుకులో పడిపోయానే, నేను ఇబ్బందులు పడిపోయానే, మనుషుల చేతిలో పడ్డం కన్నా, మనుషులందరూ నన్ను తరిమి పట్టుకుని నన్ను చంపేదానికన్నా నేను దేవుడి చేతిలో పడ్డం బెటర్ అని చెప్పేసని దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటాడు. దేవుడి సన్నిధిలో దేవుడు పరిశుద్ధ పాదాల చేత పట్టుకున్నప్పుడు దేవుడు ఆ తెగుల్ని ఆఫ్ చేస్తాడు. దేవుని బిడ్డ అప్పటికి 70,000 మంది చనిపోతారు. ఎంత పరిస్థితి వ్యతిరేకంగా వచ్చిందో ఒకసారి చూడండి. ఒక చెడ్డ ఆలోచన సాతాను తీసుకొచ్చినందుకు, తనలో తాను గర్వించినందుకు అమాయకులైన ప్రజలు చనిపోయారు. 70,000 మంది. ఇంకా ఉండి అసలు నాశనం అయిపోయేదాక ఇజ్రాయెల్ దేశము. గమనించండి జీవన బిడ్డలారా, మీరు ఆత్మీయ జీవితంలో దేవుడి సన్నిధిలో ముందుకు ఎదుగుతున్న సమయంలో మీ యొక్క జీవితాలను కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకుని ఉన్నాడు వాడు. మీ జీవితాలని ఆత్మలు ఎదగనీకోకుండా, ఆ యొక్క పరలోక రాజ్యంలో వెళ్ళనీకోకుండా, నీ యొక్క కుటుంబంతో నువ్వు సుఖంగా సంతోషంగా ఉండకోకుండా, నిన్ను దేవుడి సన్నిధిలో సంతోషంగా వాడు చూడకోకుండా ఏదో విధంగా నేను నాశనం చేయాలని చెప్పేసని ప్రతి సమయము వాడు నీ మీద కక్ష కట్టుకుని నీ మీద పొంచి నీ మీద ఏదో విధంగా నాశనం చేయాలనే ప్రయత్నంలో ఉన్నానే ఉంటాడు వాడు ఎప్పుడు. అందుని బట్టి దేవుడే హెచ్చరించి చెప్తున్న మాట జాగ్రత్తగా గమనించండి. సమయం ఎక్కువగా లేదు. దేవుడు రాకడా త్వరలో ఉంది. సూచన క్రియలన్నీ జరుగుతున్నాయి. అందుని బట్టి మనం నమ్మిన యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు సాగుతూ, ఆ విశ్వాసంలో ముందుకెళ్తూ, ఆ విశ్వాసం ద్వారా మన జీవితాలని దేవునికి సమర్పించుకుంటే ఆయన మీద ఆధారపడి బ్రతకాలని చెప్పని దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అతిక్రమములు బట్టి అవి ఒప్పుకోమంటున్నాడు. అతిక్రమములు, ఆజ్ఞ అతిక్రమం పాపమునకు జీతం మరణము. ఆ అతిక్రమంలో నీ జీవితంలో ఉన్నాయేమో ఒక్కసారి నువ్వు గమనించుకో. ఏ విధంగా దేవుడికి వ్యతిరేకంగా అతిక్రమం చేస్తున్నావో, నువ్వు దేవుడికి ఏ వ్యతిరేకంగా నడుస్తున్నావో, నీ నడతలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ యొక్క జీవితం ఏ విధంగా నీ కుటుంబం మీద శాపంగా ఉందో ఒక్కసారి గమనించుకోమంటున్నాడు. దేవుని బిడ్డలారా, చెప్పబడే మీకైనా కానీ, చెప్పే నాకైనా కానీ దేవుడే హెచ్చరించి చెప్తున్న మాట ఒకటే, నీ అతిక్రమములు నువ్వు జాగ్రత్తగా పెట్టుకుంటే నిజంగా నువ్వు దేవుళ్ళో వర్ధిల్లగలవు. నిజంగా నువ్వు పరలోక రాజ్యం స్వతంత్రించుకోగలవు. అతిక్రమలు విడిచిపెడితేనే నువ్వు దేవుళ్ళో నిలవగలవు అంటున్నాడు దేవుడి బిడ్డ. ఈ అతిక్రమములు విడిచిపెట్టుకోకుండా నువ్వు దాచుకుంటే నీలో నాశనమే అవుతుందిగా, నువ్వు నాశనం అయిపోతావు, కానీ నువ్వు దీవించబడవు, ఆశీర్వదించబడవు అంటాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అతిక్రమం చేసిన వారి యొక్క జీవితంలో నాశనం అయిపోయి ఉన్నాయి. అతిక్రమలు ఒప్పుకొని వర్ధిల్లిన వాడు ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా లిఖించబడి దేవుడి యొక్క హృదయానుసారుడు అనబడ్డాడు. అతిక్రమాలు ఒప్పుకున్నాడు కనుక, పాపములు ఒప్పుకున్నాడు కనుక దావీదు మహారాజు తన జీవితంలో చేసిన ప్రతి ఒక్కటి తెలియకో చేసిన తప్పులు ప్రతి ఒక్కటి దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాడు కనుక పరిశుద్ధ గ్రంథములో ఆయన పేరు లిఖించబడింది. అనేక కీర్తనలు ఆయన ద్వారా రచించబడి మనము
చదువుకొని వాటి ద్వారా మనల్ని సరి చేయడానికి దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా లిఖించాడు కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం కూడా అతిక్రమంలో ఏమైనా ఉంటే విడిచిపెట్టేద్దాము, వాటి నుంచి మనం దూరంగా పారిపోదాము, ఆయన సన్నిధిలోకి వెళదాము, ఆయన్ని మనస్ఫూర్తిగా నిండైన హృదయంతో ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకొని ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటే నిజంగా మనం ఈ లోకంలోనూ తర్వాత ఈ లోకము మన జీవితం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పరలోక రాజ్యంలో కూడా ఆయనతో పాటు కలకాలం జీవించడానికి మనకు హోపు నిరీక్షణ ఉంది కనుక విశ్వాసంతో మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డకు హెచ్చరించి చెబుతున్న మాట ఏంటంటే అతిక్రమలు విడిచిపెట్టండి, పాపములను తొలగించుకోండి, ఆయన మీద విశ్వాసంతో ఆధారపడి జీవించండి. ఆ విశ్వాసమే మిమ్ములను ఆయన సన్నిధికి నడిపిస్తుంది. దేవుని బిడ్డ, సర్వోన్నతుడా సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రములు ఘనత మహిమలు చెల్లించున్నాం నాయన. తండ్రి, మా అతిక్రమములు పాపములు ఒప్పుకుంటున్నాం నాయన నీ పరిశుద్ధ పాదాల చెంత. వాటి ద్వారానే మాకు శ్రమలు వస్తున్నాయి, వాటి ద్వారానే మాకు ఇరుకులు వస్తున్నాయి, వాటి ద్వారా మాకు ఇబ్బందులు వస్తున్నాయి నాయన. వాటి నుంచి మమ్మల్ని దూరపరచండి నాయన. ఎందరైతే ఈ దినమున తండ్రి అనారోగ్యంతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో తండ్రి, వారి యొక్క అనారోగ్యాన్ని యేసయ్యని పరిశుద్ధను బంధించండి, లయం చేయండి ఆయన. అపాధి క్రియలను బంధించండి, లయం చేయండి, నీ ఆత్మచేత నడిపించమని అడుగుతున్నాం నాయన. వాక్యం విని వాక్యంలో బలపడి వాక్యానుసారంగా నడుచుకున్న జీవితాన్ని వారి యొక్క జీవితంలో దయచేయమని అడుగుచు సమస్తం నీకే అర్పించుకోవచ్చు. నీ సన్నిధిలో లాంటి విశ్వాసంతో ముందుకు సాగడానికి ఆ బిడ్డలు కావాల్సిన బలమును శక్తిని ఆత్మీయ స్థితిని అనుగ్రహించమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ విశ్వాసంతో చేస్తున్న ప్రార్థన అంగీకరించమని మహిమ ఘనతల అర్హుడవు, మా రక్షకుడువు, మా నాథుడవు అయిన యేసయ్యా మీ యొక్క అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగే వేడుకని ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. స్వార్థ ప్రియులు కానరాని వెయ్యేండ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్వార్థ ప్రియులు కానరాని వెయ్యేండ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను.